హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్ అన్న అయితే మనకు కాల్ చేసి అన్న ఏంటంటే మనకు సెకండ్ హ్యాండ్లో ఒక వెహికల్ ఇప్పి అని అయితే అడిగిండు. మనమైతే ఇప్పుడైతే అన్నకైతే వెహికల్ ఇప్పి దానికైతే వెళ్తున్నాను నేను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా ఉన్న వాళ్ళకు చాలా వచ్చేసి మనకు సోమవారం రోజు ఏంటంటే అన్న టూ స్టోక్ బండి తీసుకుంటా అంటుండు. మోడల్ వచ్చేసి ఒక 19 లేకుంటే 18 లోపల తీసుకుంటా అని అంటుండు. ఈ వీడియో అయితే చూపిస్తాను, ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడికి వెళ్ళి మనం ఏంటంటే హిమాయత్ నగర్ అయితే వెళ్తున్నాం. హిమాయత్ నగర్ లేకుంటే ఖైరతాబాద్. హిమాయత్ నగర్లో బండి చూసిండంట అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాయత్ నగర్లో బండి నచ్చితే హిమాయత్ నగర్లో తీసుకుంటాడు అన్న, లేకుంటే ఏంటంటే ఖైరతాబాద్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను గాగిలాపూర్లో ఉన్నా ఇంటికాడ. ఇప్పుడైతే వెళ్తున్నాను నేను ఇక్కడికి వెళ్ళి మనకు ఒక 32 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఇక్కడికి వెళ్ళి అయితే మనం వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మనం ఒక 11:30 కల్లా అక్కడ ఉంటాను. అక్కడ ఎట్లుంటుంది, ఎంత రేట్ ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే వచ్చేసినాం మనం. అన్న 19 మోడల్ బండి అయితే చూసినా నేను. అన్న ఏమంటుండంటే మనం బండి అయితే ట్రాల్ కొట్టనియని అని అంటుండు. ట్రాల్ కొట్టనియకుంటే ఎట్లయితుంది అన్న, ట్రాల్ కొడితేనే కుదురుతుంది అని అంటే, కాదన్న మునుపు బండి సెట్ చేసుకో, బండి చెక్ చేసుకుంటే మనకు తర్వాత ట్రాల్ కొట్టాలని అయితే చెప్పిండు అన్న. మనం ఏంటంటే ఫస్ట్ ట్రాల్ అన్న, తర్వాత రేట్ మాట్లాడదామని అయితే చెప్పిన. అన్న కాదన్న అట్లా కాదు, మునుపు బండి అన్న ఏమంటుండంటే ఫస్ట్ రేట్ మాట్లాడుకున్నాక తర్వాత బండి అయితే చెక్ చేసుకొని అంటుండు. అట్లా అయితే కుదరదన్న అని అయితే మనం ఇక్కడికి వెళ్ళి మనం వేరే సైడ్కి అయితే వెళ్ళిపోతాము. పక్కన వెళ్ళి అయితే చూద్దాం బండి అని వెళ్ళిపోతాం. ट्राल नहीं मार सकते बोले तो अभी ट्राल नहीं, अभी नहीं देते। बात करे बात ट्राल मारे तो बेकार रहता ना। पूरा बात करने के खाली रेट तो जानकर करो। 3 लाख है, 4 लाख है, 5 लाख है। गाड़ियाँ के रेटा तो मालूम है अपने को, खाली क्या है ट्राल मार के गाड़ी पसंद है तो ले लेके जाना है. देखो మనమైతే అక్కడికి వెళ్ళి వచ్చేసి మనం పక్కన అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేస్తే ఏంటంటే అన్న ఇట్లని అన్నాడు. ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాల్ ఇస్తావా లేదా అని అయితే అడిగిన అన్నకు. ఇస్తా అని అయితే అన్నాడు. తుమారే పాస్ भी ट्राल मार सकते रे. మనకు పొంగనైతే 19 మోడల్ బండి అయితే కనబడ్డది. బండి మనకు షోరూమ్ పెయింట్ ఉండే. ఈ బండి అయితే మనకు నచ్చేసింది. ఈ బండి स्टार्ट करो. ट्राल मार सकते రేట్ బాత్ करे भाई ट्राल అన్న ఏమంటుండంటే మనకి ఇది పాసింగ్ వచ్చేసి 10 పాసింగ్ అయితే ఉంది. అన్నకి ఏంటంటే మన సబ్స్క్రైబర్ అన్నకి ఏంటంటే 13 లేకుంటే 9 కావాలని అయితే అనుకున్నాడు. ఫైనలీ లాస్ట్లో ఏంటంటే 10 పాసింగే మనం చూసిన బండి అయితే తీసుకున్నాడు. ఇది 10 పాసింగే. ఏంటంటే పాసింగ్ గురించి అంత పట్టించుకోవద్దు, ఏదైనా అంతే అవుతుంది అని అయితే అన్న అయితే మనకు సమజాయిస్తుండు. गाड़ी निकालो जरा, ट्राल मार के देखते, रेट पूछो क्या रेट है. ఫైనలీ బండి అయితే ట్రాల్ కొట్టుదామని అయితే అన్నాను. అన్న ఏంటంటే బండ్లు మొత్తం తీయాలి అని అయితే అంటుండు. ముంగల ఏంటంటే మనకు 5-6 బండ్లు అయితే అడ్డం ఉన్నాయి మన బండికి. ఆ బండి తీస్తేనే ఈ బండి వెళ్తుంది బయటికి. కానీ ఏంటంటే వాళ్ళు ట్రాల్ ఇవ్వట్లేదు చాలామంది. అందుకోసం ఏంటంటే ఫస్ట్ ట్రాల్ కొడదామని ఈ బండ్లు అయితే తీపిస్తున్నాం మనం. ఈ 5-6 బండ్లు ఉన్నాయి ముంగల. ఈ బండ్లు తీస్తే ట్రాల్ కొట్టొచ్చు మనం ఈజీగా. ఇది ఏంటంటే 10 పాసింగ్ వెహికల్ అయితే ఉంది ఆటో. మనం ఏంటంటే అన్నకైతే అడుగుతున్నా నేను, 10 పాసింగ్ నడుస్తుందా, వేరే పాసింగ్ అయినా చేంజ్ చేసుకుంటావా అన్న అని అయితే అడుగుతున్నా. అన్న ఏంటంటే 13 చూద్దామని అయితే అన్నాడు.
ఫైనల్లీ ఫ్రెండ్స్ బయటికి అయితే వచ్చేసినాం మనం. ట్రాల్ కొడదామని బండి అయితే ట్రాల్ కొట్టి అయితే చూస్తున్నాను నేను. మన క్లచ్ కొంచెం అయితే లూజ్ ఉండే. ట్రాల్కి అయితే వెళ్ళినాం. మనకైతే బండి ఇంజన్ అయితే బొమ్మం ఉంది. ఇంకా ఏంటంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఖాళీ వైపర్ ఒకటే లేకుండే బండికి, మొత్తం మిగతా మొత్తం మంచిగా ఉండే బండిది. బ్రేక్ కూడా కొంచెం తక్కువ వస్తుండే బండికి. देखिए इंजन देखिए ఫైనల్లీ ఫ్రెండ్స్ మనం 19 మోడల్ ఆటో అయితే తీసుకున్నాం. ఈ ఆటోకి వచ్చేసి మనకు రేట్ ఎంత అయిందంటే 390,000 అయితే చెప్పిండు అన్న. దాంట్లో ఏంటంటే మనకు లాస్ట్లో 384కి అయితే ఇచ్చేసిండు. ఈ బండి 19 మోడల్ చూసుకోవచ్చు. ఏంటంటే ఒక 6,000 అయితే తగ్గించిండు. దీంట్లో ఏంటంటే మనకు అన్న ఏంటంటే మొత్తం నెట్ క్యాష్ అయితే కట్టేసిండు. నెట్ క్యాష్ కట్టి తీసుకుండు బండి. డైరెక్ట్లీ ఏంటంటే నెట్ క్యాష్లో అయితే తీసుకుండు. పైసలు అయితే కట్టేసినాం మనం. ఇక్కడికి వెళ్ళి బండి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకు టోటలీ 384,000 అయితే పడ్డది బండి. ఇది మనకు వచ్చేసి 19 మోడల్ బండి. మీకు ఎక్కడ తీసుకున్నాం అంటే మనం ఇది మన హిమాయత్ నగర్లో అయితే తీసుకున్నాం బండి. హిమాయత్ నగర్ చూసుకోవచ్చు, బండ్లు అయితే వస్తున్నాయి. ఏంటంటే మనకు నెట్ క్యాష్లో తీసుకున్నందుకు ఏంటంటే ఒక 6,000 అయితే తక్కువ చేసిండు అన్న. ఫైనాన్స్లో అంటే చాలా తక్కువ చేయరు. ఫైనల్లీ మన బండి అయితే బయటికి అయితే తీపిచ్చినాం. బండి తీసుకున్నాక ఏంటంటే చిన్న పనులు చిన్న రిపేర్ ఉంది. ఏంటంటే మనం ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మనం బాదర్ఘాట్ అయితే వెళ్ళి పని అయితే చేపిద్దామని అయితే వెళ్ళినాం బండికి. ఫైనల్లీ మనం బాదర్ఘాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చి ఏంటంటే చిన్న రిపేర్లు అయితే చేపించినాం. టోటల్లీ ఇక్కడ ఒక 5,000 దాకా అయితే ఖర్చు అయింది. మొత్తం మనకు 390,000 అయితే పడ్డది బండి రిజిస్ట్రేషన్తో సహా. అంటే అన్న ఒకటేసారి పేరు మీద కూడా అని చెప్పిస్తుండు. మొత్తం 4 లక్షలు పడ్డది బండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.